హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పద్మావతి అయితే విక్కీ కోసం వెతుకుతుండగా దూరంలో విక్కీ కనిపిస్తాడు. సారు సారు ఇక్కడున్నాను అని చెప్పి పద్మావతి సైగ చేయడంతో ఇక విక్కీ పద్మావతి దగ్గరికి వెళ్తాడు. ఏంటి సారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? గుడి మొత్తం వెతుకుతున్నా మీకోసం అని చెప్పడంతో ఇక విక్కీ బాస్ కనిపిస్తేను తన ప్రేమించిన అమ్మాయి గురించి చెప్తే వింటున్నాను అని చెప్పి ఇక విక్కీ చెప్తుంటాడు. అవునా, ఎవరా అమ్మాయి అని ఇక పద్మావతి కూడా ఆశ్చర్యంగా అడుగుతుంటే, ఏంటి అంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నావు అని అంటుంటే, అదేం లేదులే సార్, సుగుణ మేడం అడిగితే అందుకే అడుగుతున్నాను. పోనీలేండి, వాళ్ళు వెళ్ళిపోయారా అని అడగడంతో, వెళ్ళిపోయారులే, మనం కూడా వెళ్దాం పదా అని చెప్పి ఇక విక్కీ పద్మావతి ఇద్దరు కూడా వెళ్తుండగా అదే టైంలో ఎదురుగా ఇక యశోధర్ అలాగే సుగుణ నడుచుకుంటూ వస్తారు. ఇంకా విక్కీ ఒక్కసారిగా పద్మావతి చెయ్యి పట్టుకుని గోడ పక్కకి లాగుతాడు. ఇక పద్మావతి విక్కీ దగ్గరగా పడుతుంది. విక్కీని చూస్తూ, సారు ఇది గుడి సారు, ఏంటిదంతా అని అంటుంటే, నీ మోహానికి అంత సీన్ లేదులే, ఒక్కసారి అటు చూడు అని చెప్పి ఇక విక్కీ తన కళ్ళతో సైగ చేస్తాడు. ఇక వెంటనే పద్మావతి అటు చూసి అమ్మో అని చెప్పి ఇక విక్కీ దగ్గరగా వెళ్ళిపోతుంది. ఇక విక్కీ అందుకే నిన్ను పక్కకి లాగాను, వాళ్ళు కనుక చూస్తే కొంపలు అంటుకుంటాయి అని చెప్పి ఇక విక్కీ అలాగే పద్మావతి దొంగచాటుగా వాళ్ళు వెళ్ళారా లేదా అని తొంగి తొంగి చూస్తుంటారు. ఇంకా సుగుణ అయితే యశోధర్తో, రే యశోధర్, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కూడా చూపించట్లేదు, అసలు నిజంగా నువ్వు చాలా అంటే చాలా మారిపోయావురా, అందరితో పాటు ఈవినింగ్ నన్ను కూడా ఫంక్షన్లోనే చూడమంటున్నావు, సరేలే సాయంత్రం వరకు ఎదురు చూస్తాను అని చెప్పి ఇక సుగుణ అలాగే యశోధర్ ఇద్దరు కూడా కారెక్కి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ వెళ్ళడం పూర్తయిన తర్వాత ఇక పద్మావతి విక్కీ అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు. సారు వాళ్ళు వెళ్ళిపోయారు, పదండి మనం కూడా బయలుదేరదాం అని చెప్పి ఇక విక్కీ పద్మావతి ఇద్దరు కూడా ఇంటికైతే బయలుదేరుతారు. ఇక ముందుగా మురళి పాలల్లో విషం కలిపిమ్మని చెప్పి మన దివ్యకి ఇచ్చాడు కదా, దివ్య ఆ సీసాని తీసుకుని ఇంటికైతే వస్తుంది. దివ్యని చూసిన కుచల, దివ్య ఆగు అని అడగడంతో ఒక్కసారిగా దివ్య కంగారు పడుతుంది. ఇక కుచల దివ్య దగ్గరకు వచ్చి, ఏంటి ఫ్రెండ్ని కలవాలి అన్నావు కానీ ఇలా వెళ్ళి అలా వచ్చేసావు, ఫ్రెండ్ ఏదో మన వెనకింట్లోనే ఉన్నట్టు, ఇంతకీ ఎవరా ఫ్రెండు, నువ్వు చెప్పింది నిజమేనా లేకపోతే ఎవరన్నా అబ్బాయి అని అంటుంటే, పిన్ని ఏం మాట్లాడుతున్నావు, నేను ఫ్రెండ్ని కలవడానికే వెళ్ళాను, నువ్వు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు అని చెప్పి ఇక దివ్య చెప్తుంటే, ఇంతలో కుచల దివ్య చేతిలో ఉన్న బాటిల్ని చూస్తుంది. దివ్య చేతిలో ఏంటది అని అడగడంతో, ఇదా పిన్ని, అదేం లేదు పిన్ని, ఈ మధ్య ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి, అవి తగ్గటానికి ఇది వాడితే తగ్గుతుందని ఫ్రెండ్ చెప్తేను అని చెప్పి ఇక దివ్య చెప్తుంటే, ఏంటి అది వాడితే ఫేస్ మీద పింపుల్స్ రావా, ఫేస్ గ్లో వస్తుందా అని చెప్పి ఇక కుచల చాలా అమాయకంగా దివ్యని అడుగుతుంది. దివ్య, అవును పిన్ని, ఇది వాడితే ఫేస్ కూడా గ్లో వస్తుందంట అని అనడంతో వెంటనే కుచల, దివ్య నాకు కూడా కొంచెం ఇవ్వు దివ్య, ఈ మధ్యన నా ఫేస్ మరీ డల్ అయిపోయింది అని చెప్పి ఇక కుచల అయితే దివ్యని బ్రతిమలాడుతుంది. అమ్మో ఇదేంటి, ఈ కుచల పిన్ని ఇలా తగులుకుంది, ఇప్పుడు ఇది ఇచ్చే వరకు నన్ను వదలదా ఏంటి దేవుడా, ఇది ఈ తింగర్ది అనుకున్నట్టు ఫేస్ క్రీమ్ కాదు, ఎలా చెప్పను అని చెప్పి దివ్య భయపడుతుండగా ఇంతలో నారాయణ వస్తాడు. అమ్మ దివ్య, అది అలాగే వాగుతుంది కానీ నువ్వు లోపలికి వెళ్ళు అని అంటుంటే, నా ఫేస్ ఈ మధ్యన అస్సలు గ్లో లేదు, అందుకే కొంచెం అది వాడతాను అని చెప్పి ఇక కుచల నారాయణ దగ్గర అంటుంటే, నారాయణ చూడు, ఇప్పటికే నీ మొహానికి మెత్తుకున్న మేకప్లు చూడలేక చస్తున్నాం, ఇప్పుడు దివ్య దగ్గర నుంచి కూడా తీసుకోవాలా, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు, ఈ వయసులో చెయ్యవలసిన పనులు చెయ్యి అని చెప్పి నారాయణ ఇక కుచల మీద విసుక్కుంటాడు. కుచల, నేను అందంగా ఉంటానని నీకు కుళ్ళు, ఎక్కడ నీకంటే చిన్నదానిలా కనిపిస్తానని
నీకు జలస్ అనుకుంటూ అక్కడి నుంచి కూచులా వెళ్ళిపోతుంది. ఇక ఆర్య అయితే అనుతో, అను ఇక నేను డ్యూటీకి బయలుదేరుతాను, పాప జాగ్రత్త అని చెప్పి పాపని అను చేతికి ఇస్తూ ఇక అక్కడి నుంచి ఆర్య ఆఫీస్కి బయలుదేరుతుంటే అదే టైంలో గుడి నుంచి ఇక విక్కీ పద్మావతి వస్తారు. వాళ్ళని చూసిన ఆర్య, ఏంట్రా పొద్దున్నే ప్రేమ పక్షులు గుడికి వెళ్ళినట్టున్నారు అని చెప్పి ఇక ఆర్య వాళ్ళిద్దరినీ ఎగతాళి చేస్తాడు. ఇక పద్మావతి అయితే సిగ్గుపడుతూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక విక్కీ, అదేం లేదులేరా, ఏంటి డ్యూటీకి బయలుదేరినట్టున్నావు అప్పుడేనా అని అంటుంటే, రే నువ్వు పద్మావతితో కలిసి బయటికి వెళ్ళేసరికి నీకు టైమే తెలియనట్టుంది, ఒక్కసారి టైం చూడరా, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళాలి అని అనడంతో, లేదురా ఈరోజు ఆఫీసు సెలవు, మా బాస్ది బర్త్డే పార్టీ ఉంది, అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇక మురళి విక్కీ మాట్లాడుతుంటే ఆ మాటలకి ఆర్య, ఓ అంటే మీ బాస్ బర్త్డే పార్టీ అనమాట, మరి పద్మావతి నువ్వు కలిసి వెళ్తారా, పార్టీకి కావలసిన ఏర్పాట్లని చూసుకున్నారా అని చెప్పి ఇక ఆర్య అనడంతో ఆర్య మాటలకి విక్కీ ఆలోచిస్తాడు. అలాగే పద్మావతి కూడా విండోలో నుంచి వింటూ ఆలోచిస్తుంది. అంటే పార్టీకి వెళ్ళడానికి మా దగ్గర సరైన బట్టలు కూడా లేవని ఇద్దరు అనుకుంటారు, ఒకరికి తెలియకుండా ఒకరికి డ్రెస్లు కొంటారు. ఇక ఇక్కడ చూస్తే దివ్య ఆ సీసాని చూసి, ఇప్పుడు ఈ బాటిల్లో ఉన్న మందుని పాప తాగే పాలల్లో కలపాలి, ఎలా కలపాలి, కొంచెం కూడా అనుమానం రాకూడదు, పైగా ఇది పద్మావతిని ఇచ్చినట్టుగా ఉండాలని బావ చెప్పాడు, ఏం చేయను అని చెప్పి ఇక దివ్య ఆలోచిస్తూ అలా తొంగి చూస్తుంది. ఇంతలో పాప గట్టిగా ఏడుస్తుంది. పాప ఏడవడం చూసి పద్మావతి పరుగు పరుగున, ఐరా ఏంటమ్మా ఏడుస్తున్నావు, ఆకలేస్తుందా, ఈ చిన్ని బొజ్జకి అమ్మ పాలు ఇవ్వలేదా, ఆగు నేను ఇప్పుడే నీకు పాలు కలిపి తీసుకొస్తాను అని చెప్పి ఇక పద్మావతి లోపలికి వెళ్ళి పాలు చూస్తుంది. కానీ ఇంట్లో పాలు కనిపించవు. అయ్యో పాలు కూడా లేవు, నీకు ఇప్పుడే పాలు మరగపెడతాను అని చెప్పి ఇక ఫ్రిడ్జ్లోంచి పాల ప్యాకెట్ తీసి పాలని మరగపెడుతుంటుంది. ఇక ఇంతలో విక్కీ పద్మావతిని పిలవడంతో పద్మావతి పక్కకంటూ వస్తుంది. ఇక దివ్య ఏదైతే అనుకుందో అది చెయ్యడానికి అంతా రెడీగా ఉంది. ఇక ఎవ్వరూ లేరని చూసి దివ్య లోపలికి వెళ్ళి ఇక పాపకి కలిపిన పాలల్లో తను తీసుకువచ్చిన విషాన్ని పోసేస్తుంది. ఇక అలా కలిపేసి తను సైలెంట్గా బయటికి వద్దామనుకునే టయానికి అనుకి ఎదురుపడుతుంది. అను దివ్యని చూసి, దివ్య ఏమన్నా కావాలా, కిచెన్లోకి వచ్చావు అని అడగడంతో, అదేం లేదు వదినా, అదే వాటర్ తాగుదామని అని చెప్పి దివ్య తడబడుతూ ఇక అక్కడే ఒక గ్లాస్తో వాటర్ తాగి ఆ బాటిల్ని సైలెంట్గా విండోలో నుంచి బయటకు విసిరేస్తుంది. ఇక దివ్య సైలెంట్గా బయటకైతే వస్తుంది. తర్వాత పద్మావతి వచ్చి ఆ పాలని చల్లారపెట్టి పాల సీసాలో పోస్తుంది. ఇక పాల సీసాలో పోయడం చూసిన అను, నా పాపకి ఎవ్వరూ పాలను ఇవ్వవసరం లేదు, నా పాపకి నేనే పాలు పెట్టుకుంటాను అని చెప్పి ఇక ఆ పాల సీసాని తీసుకుని అక్కడి నుంచి పాపని ఎత్తుకొని పక్కకైతే వెళ్ళిపోతుంది. ఇక పద్మావతి అయితే, అక్క నువ్వు ఎందుకు ఇలా మారిపోయావో నాకు ఇప్పటికీ తెలియడం లేదు, కానీ నువ్వు నన్ను బాధ పెట్టినందుకు తర్వాత నువ్వు ఎంతగా కుమిలిపోతావో ఆలోచిస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఇక పద్మావతి తన గదిలోకి వెళ్తుంది. ఇక పద్మావతి అయితే ఫంక్షన్కి రెడీ అవ్వాలని చెప్పి హడావుడిగా స్నానం చేసుకుని వస్తుంది. తల స్నానం చేసి జుట్టు ఆరబోస్తుంటే అదే టైంలో విక్కీ లోపలికి వస్తాడు. పద్మావతి తలని ఇలా వెనక్కి అనుకోవడంతో విక్కీ మోహానికి తన జుట్టు తగులుతుంది. ఒక్కసారిగా విక్కీ మైకంలోకి వెళ్ళినట్టుగా పద్మావతిని ప్రేమగా చూస్తాడు. ఇక పద్మావతి అయితే విక్కీని చూస్తూ, సారు ఏమైంది అట్టా చూస్తుండారు, నన్ను చూడగానే ప్రేమలో పడిపోయారు కదా. అవునులే, నన్ను ప్రేమించమని నా వెంట ఎన్నిసార్లు పడ్డారు, కానీ అప్పుడేమో పట్టించుకోలేదు, ఇప్పుడేమో మీ ప్రేమ కోసం పిచ్చిదాన్లా తిరుగుతున్నాను అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీని అంటుంది. ఇక విక్కీ, సాయంత్రం పార్టీ కోసం నీకు చీర తీసుకొచ్చాను అని చెప్పి ఇక విక్కీ తను తీసుకొచ్చిన చీరని పద్మావతి చేతికి ఇస్తాడు. పద్మావతి ఆ చీరని చూసి చాలా ఆనందపడుతుంది. నచ్చిందా అని అడగడంతో,
సారు, మీరు నాకు మొదటిసారిగా చీర తీసుకొచ్చారు. నచ్చకపోవడమా? చాలా బాగుంది. సాయంత్రం పార్టీకి ఈ చీరే కట్టుకుంటాను అని చెప్పి ఇక పద్మావతి అయితే ఆ చీరని గుండెలకి హత్తుకుంటుంది. ఇక పద్మావతి కూడా విక్రమాదిత్య కోసం బట్టలు తీసుకొచ్చి విక్కీ చేతికి ఇస్తుంది. ఇక విక్కీ అయితే ఎందుకు ఇవన్నీ అని అంటుంటే, సారు, మీరు నా భర్త ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా ఆయన నాకు కింగు లాగానే కనిపిస్తారు. ఈ బట్టలు వేసుకుంటే ఫంక్షన్లో మీరే కింగ్ అని చెప్పి ఇక పద్మావతి చెప్పడంతో పద్మావతి మాటలకి విక్కీ అయితే చాలా ఆనందపడతాడు. ఇక ఇది ఇలా ఉండగా అను పాపకి పాలు పడదామని ఆ పాల సీసాని పాపకి పడుతుంటుంది. అదే టైంలో చేతిలో నుంచి పాల సీసా కింద పడి ఇక మూత ఊడిపోతుంది. ఉన్నట్టుండి అప్పుడే చిన్న పిల్లి వచ్చి ఆ పాలు తాగుతూ ఉన్నట్టుండి అక్కడే కొంత దూరం వెళ్ళాక పిల్లి స్పృహ తప్పి పడిపోతుంది. ఇక అది గమనించక అను మళ్ళీ పాల సీసాని తీసుకెళ్ళి లోపల కొత్తగా పాలు కలిపి తీసుకొచ్చి పాపకైతే ఇస్తుంది. ఇక్కడ చూస్తే పద్మావతి అలాగే విక్కీ ఇద్దరు కూడా ఫంక్షన్కి రెడీ అయిపోతారు. పద్మావతిని చూసిన విక్కీ అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు. సారు, ఫంక్షన్కి లేట్ అవుతుండాది, వెళ్దామా అని చెప్పి పద్మావతి అడుగుతూ ఉంటే విక్కీ వెళ్దామని చెప్పి అలానే పద్మావతి వైపు రెప్ప వేయకుండా చూస్తాడు. ఇక ఇద్దరు కలిసి ఫంక్షన్కి అయితే వెళ్తారు. అక్కడ ఫంక్షన్ దగ్గర యశోధర్తో ఎవరో వెనక తిరిగి మాట్లాడుతూ ఉంటారు. ఇక విక్కీ అయితే హ్యాపీ బర్త్డే సార్ అని అనడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఉన్న వ్యక్తి ముందుకి తిరుగుతాడు. పద్మావతి, విక్కీ ఒకేసారి యశోధర్కి హ్యాపీ బర్త్డే చెప్తూ తల పక్కకి తిప్పేసరికి అక్కడ మురళీకృష్ణ కనిపిస్తాడు. మురళి అయితే విక్కీని పద్మావతిని చూసి షాక్ అయిపోతాడు. అలాగే పద్మావతి విక్కీ కూడా మురళిని చూసి షాక్ అయిపోతాడు. ఇక యశోధర్ అయితే దీని పేరు మురళీకృష్ణ, నా బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఇద్దరం ఒకే మంచం, ఒకే కంచం, మ్యాక్సిమం ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా అంతకంటే ఎక్కువ మేమిద్దరం అని చెప్పి ఇక యశోధర్ అయితే మురళి భుజం మీద చెయ్యి వేసి వాళ్ళిద్దరికీ పరిచయం చేస్తాడు. ఒక్కసారిగా ఇద్దరు కూడా బొమ్మల్లాగా నిలబడిపోతారు. ఇక మురళి అయితే వీళ్ళు అని అడగడంతో వీళ్ళిద్దరూ మన ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నారు. తిన పేరు విక్రమాదిత్య, ఈవిడ మిస్ పద్మావతి అని అంటుంటే, మిస్ అంటే అవును, వాళ్ళిద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి ఇక యశోధర్ చెప్పడంతో ఆ మాటలకి ఒక్కసారిగా మురళి షాక్ అయిపోతాడు. ఇక వాళ్ళని చూస్తూ ఒక రకంగా నవ్వుతాడు. పద్మావతి అయితే విక్రమాదిత్యతో, సారు, ఏంటి సారు ఇట్టా జరిగింది? వీడు, ఈ దుర్మార్గుడు యశోధర్ సార్ వాళ్ళ ఫ్రెండా? అసలు ఇప్పుడు వీడు మనిద్దరి గురించి నిజం చెప్తాడేమో అని అంటుంటే దానికి విక్కీ, అసలు వాణ్ణి చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది. వాణ్ణిక్కడే చంపేయాలన్నంత కోపంగా ఉంది. వాడు మా అక్కని ఎక్కడ దాచిపెట్టాడో వాణ్ణి పట్టుకొని 4 తగిలిస్తే నిజం బయట పెడతాడు అని చెప్పి ఇక విక్కీ అయితే కోపంతో ఊగిపోతాడు. సారు, ఆగండి సారు, ఆవేశపడకండి. వాడు యశోధర్ సార్కి మనిద్దరి గురించి నిజం చెప్పలేదు అంటే వాడు ఏదో చెయ్యాలని అనుకుంటున్నాడు. కాస్త ఓపిక పట్టండి. వాణ్ణి అస్సలు వదిలిపెట్టద్దు. ఇప్పుడే వాడి పని చెప్తాను అని చెప్పి ఇక పద్మావతి ముందుకు వెళ్ళి యశోధర్తో, సారు, మీ వైఫ్ రాలేదా అని చెప్పి ఇక మురళీకృష్ణని అడుగుతున్నట్టుగా యశోధర్ దగ్గర అడుగుతుంది. ఇక వెంటనే యశోధర్, అవునరా, నీకు పెళ్ళయింది కదా, రీసెంట్గా పాప కూడా పుట్టిందన్నావు, మరి నీ భార్యని తీసుకురాలేదేంట్రా? మళ్ళీ చెప్పాను కదా ఫ్యామిలీతో రావాలని చెప్పి, ఇప్పుడే నువ్వు తనని కూడా ఇక్కడికి పిలవాలి అని చెప్పి ఇక యశోధర్ చెప్తుంటే మురళి ఇబ్బంది పడుతూ, అది చిన్న పాప కదరా, పాపని చూసుకోవాలి కదా, అందుకే తను రాలేదు అని చెప్పి, పద్మావతి, నువ్వు చాలా తెలివైన దానివి. అరవిందని ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాలు చాలా బాగుంది. కానీ అక్కడ ఇంట్లో అరవింద కూతురు చస్తుందన్న సంగతి తెలిస్తే మీ ఇద్దరి పరిస్థితి ఎలా మారుతుందో అని చెప్పి ఇక మురళి వాళ్ళిద్దరినీ
వెటకారంగా చూస్తాడు. ఇక ఇంటి దగ్గర పాపకి పాలిచ్చి నిద్రపుచ్చాక అను బయటికి వచ్చేసరికి ఇంట్లో పాలు తాగిన పిల్లి గుమ్మం దగ్గర చచ్చిపోయి కనిపిస్తుంది. ఒక్కసారిగా పిల్లిని చూసిన అను గట్టిగా అరుస్తుంది. అలా అరవడంతో వెంటనే కుచుల, నారాయణ, ఇక ఆర్య, దివ్య నలుగురు కూడా పరుగు పరుగున వస్తారు. ఇక అనుని చూసి, అను ఏమైందను, ఎందుకు ఎందుకు అంత గట్టిగా అరిచావు, ఏం జరిగింది అని అంటుంటే, ఏవండి పిల్లండి, పిల్లి అని చెప్పి ఇక అను ఆర్యతో చెప్తుంటే, ఇక నారాయణ అయితే ఆ పిల్లిని చూసి, అమ్మా పిల్లే కదా, ఎందుకు అంత భయపడుతున్నావు, చచ్చిపోయినట్టుంది, ఏమైందో పాపం అని చెప్పి ఇక నారాయణ ఆ పిల్లిని చేత్తో తీస్తుంటే, వద్దు వద్దు మావి గారు వద్దు, ఈ పిల్లి పిల్లి ఉదయం పాపకి పట్టే పాలు తాగింది, తర్వాత ఆ పాలు కక్కుకొని చచ్చిపోయింది, అంటే అంటే ఆ పాలల్లో ఏదో కలిసింది అని చెప్పి ఇక అను అయితే భయపడుతూ ఇక నారాయణతో చెప్తుంది. నారాయణ, ఏం మాట్లాడుతున్నావమ్మా, పాపకి పట్టే పాలు తాగి పాలు కక్కుకొని చచ్చిపోయిందా, అసలు అసలు ఏం చెప్తున్నావు నువ్వు అని అంటుంటే, ఇక దివ్య, ఓ అంటే ఆ పాలు ఈ పిల్లి తాగిందనమాట, ఎవరు తాగితే ఏంటి, పాలల్లో విషం కలిపింది పద్మావతి అన్న నిజం తెలిస్తే చాలు, పద్మావతిని అలాగే ఈ అనుని శాశ్వతంగా విడగొట్టడానికి బావ గొప్ప ప్లానే వేశాడు అని చెప్పి ఇక దివ్య తన మనసులో అనుకుంటూ, ఏంటొదినా ఏం మాట్లాడుతున్నావు, పాప తాగిన పాలు పిల్లి తాగి చచ్చిపోవడం ఏంటి, అసలు పాపకి పాలు కలిపేది ఎప్పుడు, నువ్వే కదా అని అంటుంటే, ఇక అను అయితే, లేదు ఈ పాలు కలిపింది నేను కాదు, పద్మావతి, అంటే నా పాప అని చెప్పి ఇక అను పరిగెత్తుకుంటూ పాపని గుండెలకి హత్తుకుని, నా పాపని చంపడానికి, ఛీ, పద్మావతి చేసిన పనిని గుర్తు చేసుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఇక అను అయితే పాపకి గుండెలు హత్తుకొని మాట్లాడుతుంటే, దివ్య, ఏంటొదినా ఏం మాట్లాడుతున్నారు, అంటే పాపకి పాలు కలిపింది పద్మావతి వదిన పాపని చంపడానికి ప్రయత్నించిందా, ఇంత పసికందుని చంపాల్సిన అవసరం పద్మావతికి ఏముంది అసలు అని చెప్పి ఇక దివ్య అయితే ఇంకాస్త ఇంట్లో వాళ్ళని రెచ్చగొడుతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో పద్మావతి విక్కీల మధ్యలో మరింత దూరం పెరగడం ఖాయం. ఇక దివ్య నిజస్వరూపం పద్మావతి కనిపెట్టగలుగుతుందా, అలాగే ఇక్కడ యశోధర్ పార్టీలో పద్మావతికి తన ప్రేమని అందరి ముందు బయట పెడతాడా, రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.